ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆ కార్యక్రమంలో అనేది వాళ్ళ ఖచ్చితంగా విచారణ జరిగిన తర్వాత నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత తెలుస్తుంది కదా. ఆ మంత్రి వాళ్ళ ఒక్కరోజు కూడా రాష్ట్రంలో ఉండట్లేదు. మళ్ళీ మాజీ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కీమ్లు అన్ని పథకాలతోటి అప్పటి వరకు మొత్తం దోచుకున్నదంతా సరిపోక చివరిలో కూడా ఇంకేమన్నా అడుగు పొడుగు 2 మెతుకులు అరమెతుకు ఏమన్నా ఉంటే అది కూడా ఊడ్చుకు తినాలి, అది కూడా నెక్స్ట్ గవర్నమెంట్ కి కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఉంచకూడదు అనేటువంటి ఉద్దేశంతో చివరిలో పెట్టినటువంటి తాలింపు ప్రక్రియ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. దాంట్లో ఎస్పెషల్లీ మళ్ళీ ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ విషయంలో కూడా రోజా కాకుండా ఇంకెవరన్నా గనక మినిస్టర్ వేరే వాళ్ళు ఎవరైనా పెద్ద తలకాయ లైక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి పెద్ద తలకాయలు కనుక ఎవరన్నా ఉంటే ఇది ఇంత ఈజీగా మనకి ట్రేస్ అవుట్ అయ్యేది కాదు. రోజా ఏంటంటే స్కాములు చేయడంలో కూడా కొత్త తరహాగా నేర్చుకుంటూ ఉంది కాబట్టి బిగినర్స్ మిస్టేక్స్ చేసింది. బిగినర్స్ మిస్టేక్స్ చేయడం తోటి వాళ్ళ గవర్నమెంట్ దిగక ముందే పెద్ద ఎత్తున ఓపెన్ అయిపోయింది అందులో జరిగినటువంటి అవినీతి అనేది. మరీ చీప్ క్వాలిటీ బ్యాట్లు ఇవ్వడం కానివ్వండి, క్రీడా పరికరాలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే జెర్సీలు కానివ్వండి. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి చోట కూడా ప్రథమ బహుమతి కింద ఇంత, ద్వితీయ బహుమతి ఇంత, లేదంటే బెస్ట్ ప్లేయర్ అవార్డు కింద ఇంత అని చెప్పేసి ఒక నగదు బహుమతిని ప్రకటించారు. ఆ బహుమతిని ప్రభుత్వ ఖజానా నుంచి ఆ ప్రోగ్రామ్ కి అలాట్ చేసినటువంటి ఫండ్స్ నుంచి ఇచ్చినట్లుగా బిల్లులు చూపించారు. కానీ ప్రతి చోట ఏం జరిగింది అంటే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ నుంచి లేదంటే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆ స్థానిక నాయకత్వం నుంచి ఆ డబ్బులు పెట్టించారు. కానీ ఇక్కడ బిల్లులు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చినట్లుగా చూపించారు. ఇట్లాంటివన్నీ బిగినర్స్ మిస్టేక్స్ కాబట్టి రోజా ఈజీగా ఈ విషయంలో దొరికిపోయింది. స్టార్టింగ్ లోనే పెద్ద తలకాయనాడు దొరికే వాళ్ళు కదా 100%. ఇదొక్క స్కామే కాదు, మీరు రానున్న రోజుల్లో రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, జస్ట్ స్కామ్ బుక్కే ఓపెన్ అయింది. స్కామ్ బుక్ ఓపెన్ అయితేనే రెడ్ బుక్ తో రిలేటెడ్ అయిన కొన్ని తలకాయలు బయటకు వస్తున్నాయి. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి వైసీపీ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు టైం పడుతుంది. ముందు సెటరేట్ అవ్వాలి గవర్నమెంట్, ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలి. ఆ తర్వాతే రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఓపెన్ గానే బయట పెడతారు. ఎవరు భయపడక్కర్ల, మేము సీక్రెట్ గా ఎవరు చేస్తారేమో అని చెప్పి సీక్రెట్ గా చేసే పని అయితే అసలు ఆ బుక్ అనే పేరుని బయట పెట్టరు. ఓపెన్ గా చట్ట ప్రకారం చెయ్యాలి అనుకున్నారు కాబట్టి రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకున్నాము. ఇప్పుడు గతంలో అదే అండి, ఇప్పుడు గతంలో అన్ని విమర్శలు చేసిన రోజా గారు ఇప్పుడు వచ్చి కనీసం మాట్లాడటం లేదు ఈ విషయం మీద, అసలు రాష్ట్రానికి రావట్లేదు, ఏ ఒక్క విషయం గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది. ఏంటి అంటే ఏ టైంలో ఏ స్కామ్ కు సంబంధించి పూర్తి ఆధారాలు దొరుకుతాయో ఆ టైంలో ఇమీడియట్ గా వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. ఆ టైంకి మనం అందుబాటులో ఉండకూడదు, దొరకకూడదు, పక్క రాష్ట్రంలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు పదే బెంగళూరులో ఉంటున్నారు అంటే అర్థం తెలంగాణ కూడా వెళ్ళకుండా. తెలంగాణలో కూడా ప్యాలెస్ ఉంది కానీ తెలంగాణకి వెళ్ళట్లా, బెంగళూరుకి లేహంగా ఎందుకు వెళ్తున్నారు? అక్కడ గవర్నమెంట్ ఆయనకు అనుకూలంగా మనకి పెద్దగా సహకరించకపోవచ్చు ఆయన లిఫ్ట్ చేయాలంటే. అక్కడి నుంచి తెలంగాణ గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేసిద్దేమో లిఫ్ట్ చేయడానికి అన్న ఉద్దేశంతోనే బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి కార్యకలాపాలు చేసుకుంటున్నారు ఆయన ఈజీగా. తెలంగాణలో ఆయనకి సేమ్ ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో సేమ్ ఆస్తులు ఉన్నాయి, ఏపీలో సేమ్ ఆస్తులు ఉన్నాయి. కానీ పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు, తెలంగాణ ఎందుకు వెళ్ళట్లేదు అన్న విషయం మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనాన్ని ఎలుకల పేరుతో కూడా పందికొక్కుల్లా తిన్న ప్రతి మంత్రి రాష్ట్రంలో ఉండడానికి భయపడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు బయటే ఉంటున్నారు. పారిపోవడానికి ప్రయత్నించి ఆల్రెడీ కేసులు బుక్ అయి ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలో ఉంటున్నారు. వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేరులేండి, ఎందుకంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి విదేశాలకు వెళ్ళాలంటే. మీరు అన్నట్టు అందుకనే తెలంగాణ కాకుండా బెంగళూరు వెళ్తున్నారు. స్టేట్ లో అయితే ఉండడు కదా ఆయన, విదేశాలు వెళ్ళలేడు, కోర్టు పర్మిషన్ కావాలి. కానీ స్టేట్ లో ఉండడు. మళ్ళీ ఈ స్టేట్ లోనే పార్టీ ఉంది, ఈ స్టేట్ లోనే ముఖ్యమంత్రిగా చేశాడు.